హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. సో ఈ వీడియోలో మనం చూడబోతున్న టెంపుల్ వచ్చేసరికి మలేషియాలో ఉన్న బర్టు కేవ్స్. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఈ బర్టు కేవ్స్ హిస్టరీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఎత్తైన కుమారస్వామి విగ్రహం మలేషియాలో ఉంది. ఈ కుమారస్వామిని మురుగన్ అని కూడా పిలుస్తారు. మురుగన్ అంటే అందమైన వాడు అని అర్థం. మలేషియాలో ఈ అందమైన కుమారస్వామిని 140 అడుగుల విగ్రహంగా ప్రతిష్ఠించారు. ఇది మలేషియాలోని అతి ఎత్తైన విగ్రహం. అంతేకాదు, ప్రపంచంలోనే అతి ఎత్తైన కుమారస్వామి విగ్రహంగా చెప్పవచ్చు. ఈ బాటు కేవ్స్ కౌలాలంపూర్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మురుగన్ విగ్రహాన్ని నిర్మించడానికి 350 టన్నుల స్టీల్ బార్, 1550 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 300 లీటర్ల గోల్డ్ కలర్ వాడారు. ఈ నిర్మాణం 2004లో ప్రారంభించి 2006లో పూర్తి చేశారు. ఈ బాటు కేవ్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన సున్నపు రాతి గుహలు. 1890వ సంవత్సరంలో తమ్ము స్వామి అనే తమిళ వ్యాపారవేత్త సహజ సిద్ధంగా సున్నపు రాతి గుహలలో ఏర్పడిన కుమారస్వామిని చూసి ఇక్కడ మురుగన్ కోవెల్ని నిర్మించారు. ఈ మురుగన్ ఆలయం 272 మెట్లు పైన ఎత్తైన గుహలలో ఉంటుంది. ఈ ఎత్తైన గుహలలో మురుగన్ ఆలయంతో పాటుగా సహజసిద్ధంగా ఏర్పడిన దేవతల రూపాలను కూడా చూడవచ్చు. మురుగన్ విగ్రహానికి దగ్గరలో రామాలయం, మీనాక్షి అమ్మవారి గుడి, అలాగే 50 అడుగుల హనుమాన్ విగ్రహం కూడా నిర్మించారు. ఈ బాటు కేవ్స్ని 400 మిలియన్ సంవత్సరాల నాటి గుహలుగా చెప్పవచ్చు. ఈ మురుగన్ స్వామిని దర్శించుకోవడానికి వివిధ దేశాల నుండి భక్తులు తరలి వస్తారు. ఈ బాటు కేవ్స్ మలేషియా పర్యాటక శాఖలో అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. అంతటి అద్భుతమైన ఈ బాటు కేవ్స్ మురుగన్ కుమారస్వామిని మీరు కూడా దర్శించుకోండి. ఓం నమో సర్వనాభవ. పైకి అయితే వచ్చేసాము. సో స్టార్టింగ్ కేవ్స్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఈ కేవ్స్ లోపల స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. సో అదంతా మనం వీడియో ముందుకు వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా కేవ్స్ లోపలికి అడుగు పెట్టగానే వావ్, అసలు ఆ ఫీల్ చెప్పడానికి అయితే వర్ణాతీతం చెప్పలేము. సో మనసంతా పులకరించింది. నాకైతే చాలా ఫీల్ గుడ్ అనిపించింది. సో లైఫ్లో ఒక్కసారైనా ఇట్లాంటి ప్లేసెస్ చూడాలి, రావాలి అని అనిపిస్తోంది. సో ఇక్కడ వచ్చేసరికి ఒక స్వామివారి చిన్న విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు. సో మెయిన్ స్వామివారిని చూడాలి అంటే కొంచెం ఇంకా ముందుకు వెళ్తే మెయిన్ టెంపుల్ అనేది కనిపిస్తుంది లోపల. సో అది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనం చూడవచ్చు. సో ఫైనలీ మలేషియాలో ఉన్న బర్టు